చివరి ఫోన్ కాల్. జానర్, ఎమోషనల్, ఫ్యామిలీ వ్యవధి 10-15 నిమిషాలు. పాత్రలు: రవి 25 ఏళ్ల యువకుడు. అమ్మ రవిని ఎంతో ప్రేమించే తల్లి. స్నేహితుడు కార్తీక్, రవికి మంచి స్నేహితుడు. సీన్ 1. ఉదయం రవి ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధమవుతుంటాడు. అమ్మా, రవి, టిఫిన్ తీసుకెళ్ళు నాన్న. రవి, నాకు టైం లేదు అమ్మా, ఆఫీస్లో తింటాను. అమ్మ బాధగా చూస్తుంది. అమ్మ, రోజూ ఇదే మాట చెప్తావు, ఒక్క 5 నిమిషాలు నా దగ్గర కూర్చొని తినలేవా? రవి, అమ్మా, నాకు పని ఉంది, సాయంత్రం వచ్చాక మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ 2. ఫోన్ కాల్. ఆఫీసులో రవి పని చేస్తుండగా అమ్మ ఫోన్ చేస్తుంది. రవి ఫోన్ చూసి అమ్మ అని కనిపించడంతో కట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది. రవి చిరాకుగా ఫోన్ ఎత్తుతాడు. రవి, ఏంటి అమ్మా? అమ్మా, ఏం లేదు నాన్నా, నువ్వు భోజనం చేశావా అని అడగడానికి. రవి, అమ్మ, నేను చిన్నపిల్లాడిని కాదు, తరువాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు. సీన్ 3. సాయంత్రం రవి ఇంటికి వస్తాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. రవి, అమ్మా, అమ్మా, సమాధానం ఉండదు. టేబుల్ మీద ఉదయం రవి తినకుండా వెళ్ళిపోయిన టిఫిన్ బాక్స్ కనిపిస్తుంది. దాని పక్కన ఒక చిన్న కాగితం ఉంటుంది. నువ్వు ఆఫీసులో తింటావని చెప్పావు కదా, అందుకే ఇది నీకోసం పెట్టాను నాన్నా. రవి కళ్ళలో నీళ్లు వస్తాయి. సీన్ 4. ఆసుపత్రి. కార్తీక్ రవికి ఫోన్ చేస్తాడు. కార్తీక్, రవి, ఆంటీకి అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోయింది, హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే రా. రవి పరుగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్తాడు. అమ్మను చూస్తాడు. ఆమె కళ్ళు తెరిచి రవిని చూస్తుంది. అమ్మా, వచ్చావా నాన్నా? రవి ఆమె చేతిని పట్టుకుని ఏనుస్తాడు. రవి, అమ్మా, నన్ను క్షమించు, నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు, ఒక్కసారి కూడా నీ దగ్గర కూర్చోలేదు. అమ్మ చిరునవ్వు నవ్వుతుంది. అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాన్నా, అమ్మకు ఇంకేం కావాలి? సీన్ 5. క్లైమాక్స్. రవి అమ్మ చేతిని పట్టుకుని కూర్చుంటాడు. అతని ఫోన్ మోగుతుంది. ఆఫీసు నుంచి కాల్. రవి ఫోన్ను సైలెంట్ చేసి పక్కన పెడతాడు. రవి, ఈరోజు ఏ పని ముఖ్యం కాదు అమ్మా, నువ్వే ముఖ్యం. అమ్మ కళ్ళలో కన్నీళ్ళు. చివరి సీన్. కొన్ని రోజుల తర్వాత రవి ఇంట్లో ఒంటరిగా కూర్చుంటాడు. టేబుల్ మీద అమ్మ ఫోటో ఉంటుంది. అతని ఫోన్లో చివరి మిస్డ్ కాల్ కనిపిస్తుంది. అమ్మ. 1 మిస్డ్ కాల్. రవి ఫోన్ను గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు. వాయిస్ ఓవర్. మనకోసం జీవితాంతం ఎదురుచూసేవాళ్లకు మనమిచ్చే సమయం చాలా చిన్నదే. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్లతో మాట్లాడండి, ఎందుకంటే